పూర్తిగా నయమైంది దొర. ఇదిగో ఈ మాత్రలు కూడా వాడితే ఆ నీరసం కాస్త తగ్గిపోతుంది. అవును, మీ అమ్మాయి కనిపించదే? దానికి ఇంటికాడికి కాళ్ళు నిలవదు బాబు, ఎక్కడికో బయటకు వెళ్ళిపోయినట్టుంది. ఓహో, సరే వస్తాం. బాబు, ఎంతో ఇదిగా వచ్చి వైద్యం చేసి నా ప్రాణం కాపాడారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలరు బాబు? నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చినందువల్ల నీకు మరింత ఆనందం కలిగించేది అడగమంటావా? అడగండి బాబు. ఇప్పుడు కదలే, ముందు నా ప్రాణమైన చిన్నబాబుకి చెప్పి ఆ తర్వాత వచ్చి నిన్ను అడుగుతాం. కొత్త సెట్ వేసుకోండి, చలికి వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉండడానికి ఇదెందుకు? నువ్వు ఉన్నావుగా వెచ్చగా. అబ్బా, అల్లరాపి తొడుక్కోండి. తప్పుతుందా? కాబోయేదానివి. తొడుక్కోమంటే తొడుక్కోవాలి, తీసేయమంటే తీసేయాలి. గుడ్ గాడ్. అరే ఇదేమిటి? నా పేరు మల్లి. మల్లి, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను. అది సరే, నాకు సరిగ్గా సరిపోయింది. నా కొలతలు నీకెలా తెలుసు? కిందసారి మీరు వచ్చినప్పుడు మీ బట్టలు ఉతకడానికి మేనేజర్ బాబుకి ఇచ్చారు కదా, ఆయనేమో మాయకిచ్చారు. అప్పుడు మీ కొలతలన్నీ రాసుకున్నాను. వెరీ గుడ్. చూడండి, ఈ స్వెటర్ మీరు భద్రంగా దాచుకోవాలి. ఎందుకో తెలుసా? ఇది అల్లుతున్న ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకున్నాను. ఎంతో ప్రేమగా అల్లాను. అందుకేనేమో నిన్ను కౌగిలించుకున్నప్పుడు ఎంత వెచ్చగా ఉందో, ఇది వేసుకుంటే అంత వెచ్చగా ఉంది. చూడు, ఇంత వెచ్చని స్వెటర్ ఇచ్చావు, నీకో తీయటి. ఏమిటా పరుగు? నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. ఏమంటుంది? మళ్ళీ 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 అంటుంది. ఎందుకలా అంటుందో తెలుసా? నా మనసంతా నువ్వే ఉన్నావు కనుక. ఉండి చెప్తాను. చూసావా? నీ మనసు, అందులో నేను. ఇది మాత్రం ఎప్పటికీ మారదు. మళ్ళీ మళ్ళీ ఈ చెట్టు కూలిపోవచ్చు, ఎవరైనా ముక్కలుగా నరికేయచ్చు, వేరెవరైనా ఆ ముక్కల్ని చలిమంటలుగా వేసుకుని బూడిది చేయొచ్చు. కానీ మన ప్రేమను మాత్రం కనిపించే మనుషులు, కనిపించని దేవుడు కూడా ఏమీ చేయరు. బాబు గారు, అడవి మల్లి లాంటి నేను దేవుళ్ళలాంటి మీ పాదాల మీద పడి పూజకు తగిన పువ్వునయ్యాను. అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మళ్ళీ మళ్ళీ అవునరా గోపాల్, మళ్ళీ నేను మనసారా ప్రేమించాను. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి నాదానిగా చేసుకోవాలనుకుంది. చాలా సంతోషం రా రాజా. నువ్వు మనసు పడ్డ మనిషిని నీదానిగా చేసుకోవాలనుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ నాన్నగారు ఏమంటారో ఆలోచించేవారు. గోపాల్, అంతస్తు తక్కువైన మనిషితో మాట్లాడడమే అవమానంగా భావించి ఆయన కూలివాడి కూతుర్ని కోడలుగా ఒప్పుకుంటాడు. ఆమెను కోడలుగా ఒప్పుకోకపోతే నన్ను కొడుకనే సంగతే మర్చిపోవాలి. అంత తేలిగ్గా మర్చిపోయే మనిషి కాదురా ఆయన. పంతంతో కోపంతో ఎంతకైనా తెగించొచ్చు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. అందుకని భయంతో మళ్ళీ దూరం చేసుకోమంటావా? గోపాల్, ఈ లోకంలో పిరికివాడికి ప్రేమించే అర్హత లేదు. ప్రేమించిన వాడికి దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి, ఎవరినైనా కాదనుకునే తెగింపు కావాలి. అవి నాకున్నాయి. అందుకే మళ్ళీ నేను పెళ్లి చేసుకు తీరుతాను. ఒరేయ్, నాకు ఆప్తుడివి, ఆత్మీయుడివి నువ్వే కనుక నువ్వు వెళ్ళి మా పెళ్లి విషయం ఆ పెద్దదొరతో మాట్లాడు ప్లీజ్. మీ పెళ్లికి నేనే పెద్దని కావదు. నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ. నా అదృష్టం. వాడి పెళ్లి వెంటనే జరిపించి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని, ఏడాది తిరిగేలోగా మనవణ్ణి ఎత్తుకోవాలని నాకు ఉబలాటంగానే ఉందిరా రఘుపతి. కానీ అబ్బాయి ఇంకా అయినా వెళ్ళి 6 నెలలు అవుతుంది, ఇంకా రాలేదేమిట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అవసరమైతే నేనే వెళ్ళి వాడిని వెంట పెట్టుకొచ్చేస్తాను. త్వరగా వెళ్ళరా. మళ్ళీ కాలానికి ఇంత కంగారెందుకు? అదేమిటి? అవును, రోజులు, వారాలు, నెలలు ఇంత వేగంగా కదిలిపోవడం నాకు ఇష్టం లేదు. అంటే దొరగారి కోసం కాలం కదలకుండా ఆగిపోవాలా? అవును, నీతో ఉన్న ఈ క్షణం కదలకుండా ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది.
నాకు మాత్రం ఓ 6 నెలల కాలం తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏ ఎందుకని? ఎందుకంటే చెప్పు. మీకు ఒక మంచి కానుక ఇవ్వచ్చు కనుక. ఏమిటి? ఓ బుల్లి రాజేష్ బాబు. హే మై గాడ్, మళ్ళీ నువ్వు చెప్పేది నిజమే? మళ్ళీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆగండి ఆగండి. ఈ శుభ సందర్భంలో ఇవాళ రాత్రి మా ఇంట్లో విందు భోజనం. ఎవరిస్తున్నారు విందు? పెద్దదొర కూతురు మళ్ళీ. ఎవరికి ఇస్తున్నారు విందు? పెద్దదొర అల్లుడు గారికి, ఆ అల్లుడు గారి స్నేహితుడు గోపాల్కి. ఆ అల్లుడి గారి పేరేమిటో? అల్లరివాడు. అల్లరివాడా? ఎక్కడున్నాడు? ఏడి? ఏమ్మా ఇంకా అల్లుడు గారు రాలేదా? వస్తూ ఉంటారయ్యా. వస్తుండడం కాదే, వచ్చేశాం. అయ్యగారు, అయ్యగారిననే విషయం మర్చిపోయి నా కొడుకునే వల్లో వేసుకున్నందుకు ఫలితం అనుభవించరా? రండి. అయ్యగారు, అయ్యగారు. ఓ లోపలికి. ఏమిట్రా రాజా, నువ్వు చెప్తాను గురించి ఆ న్యూస్ ఏమిట్రా? ఏమీ లేదురా డాక్టర్ గారు, నిన్ను అల్లరి పెట్టడానికి త్వరలో మేనలుడు రాబోతున్నాడు, బీ కేర్ఫుల్. అంటే మళ్ళీ? ఎస్, మళ్ళీ నెల తప్పింది. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. అందుకన్నమాట మీ మామగారింట్లో ఇప్పుడు విందు భోజనం. రే, మన ఊరు వెళ్ళగానే నువ్వే డాడీతో ఈ విషయాలన్నీ చెప్పాలి. ఆయన ముందు మండిపడ్డా మనవడి పేరు చెప్పేసరికి ఆ మంట చల్లారిపోతుంది. ఏమిట్రా ఆ మంటలో? ఇలా ఉందిరా. ఇదిగో మేనేజర్, ఈ పని మనం జరిపించినట్టు 3వ కంటి వాడికి కూడా తెలియకూడదు. అలాగే సార్. మళ్ళీ మళ్ళీ గోపాల్, నా మళ్ళీ కాలిపోయిందిరా, నా మళ్ళీ మంటల్లో బూడిదైపోయిందిరా గోపాల్. మళ్ళీ 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 బాబు, రాజేష్, ఏమిటి నేను అలా కలవరిస్తున్నా? డాడీ, నా మళ్ళీ తగలబడిపోయింది, మళ్ళీ చచ్చిపోయింది. డాడీ, మళ్ళీ లేకుండా నేను బతకలేదు, చచ్చిపోతాను. ఊరుకో డాడీ, బాబు, చచ్చిపోతాను. రాజేష్, ఏమిటి డాడీ? రఘుపతి అంకులు కూతురు సుజాత నీకు తెలుసుగా? తెలుసు. చదువుకున్నది, అందం ఉన్నది, వాళ్ళ హోదా అంతస్తు అన్ని విధాలా మనకు తగినవి కనుక ఆమెతో నీ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను రా. డాడీ, నా పెళ్లి మళ్ళీతో ఏనాడో జరిగిపోయింది. కానీ ఆమె చనిపోయిందిగా. లోకానికి మీకు చనిపోయింది, కానీ నా మనసులో ఇంకా బ్రతికే ఉంది. అలా అనుకుని పోయిన మనిషి కోసం బాధపడుతూ నీ బ్రతుకు పాడు చేసుకుంటావా? బాగు చేసుకుని బ్రతకాలనే ఆశ లేదు, ఆసక్తి లేదు. రాజా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతే మన వంశం ఏమవుతుందిరా? మళ్ళీ మంటల్లో మండిపోయినప్పుడే మన వంశం అంతమైపోయింది డాడీ. రాజా, మన అంతస్తుకు తగిన ఆ పనివాడి కూతురుతో జరిగిన పెళ్లి కాదురా. అది బ్రతికే ఉన్నా దాన్ని కోడలుగా నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. అలాంటి దాని పేరు చెప్పి నువ్వు ఒంటరిగాను ఈ ఇంటిని శూన్యంగాను మారుస్తానంటే నేను ఒప్పుకోను. ఏనాడో నేను మాటిచ్చిన రఘుపతి కూతుర్ని చేసుకుని నా మర్యాద కాపాడి తీరాలి నువ్వు. డాడీ, అమ్ముకున్న దాని నిప్పుల్లోంచి కాపాడుకోలేకపోయాను, ఇక నీ మర్యాద నేనేం కాపాడగా? ఒరేయ్, నిన్ను కని మీ అమ్మ పోతుంటే కంటి పాపలా పెంచుకుంటానని మాటిచ్చి పెంచానురా. ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టలు నా ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను. ఈరోజు వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోలేక నేను సిగ్గుతో తల వంచుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఈ విధంగా తండ్రి రుణం తీర్చుకుంటావా? చెప్పరా, చెప్పు. డాడీ, కాగితం పూలతో పూజ చేసిన, మనసు లేని మనువు చేసిన ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. అందుకే ఆఖరి మాటగా చెప్తున్నా, ఆ పెళ్లి విషయం మర్చిపోండి. అంతేనా? అంతేనా నువ్వు చెప్పేది? అయితే నేను చెప్పేది కూడా విను. జీవితమంతా నా వంశ గౌరవమే ముఖ్యమని,
ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణమని బ్రతికిన వాడిని. ఈ రోజు వాటిని వదులుకుని జీవించడం కంటే చావడమే మంచిది. డాడీ, అవునరా, నువ్వు నా మాటను కోరికను కాదని ఈ వంశానికి ఈ తండ్రికి దహన సంస్కారాలు చేస్తావు, నా మాట మన్నించి సుజాతను పెళ్లి చేసుకుని నా పరువు ప్రతిష్టలు కాపాడతావు, నీ ఇష్టం. తేల్చుకో. నువ్వు నా శవాన్నైనా చూడాలి, నేను నీ పెళ్ళైనా చూడాలి. అంతే అంతే. ఓకే, రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆ ప్రపోజల్ పెడదాం. థ్యాంక్ యూ. రే, మళ్ళీ ఫైల్ తెరిచావేమిట్రా? 6 గంటలు దాటిపోయింది. ఇంటికి బయలుదేరచ్చుగా. అయిపోయిందిరా, జస్ట్ అ మినిట్. రే రాజేష్, కోట్లు గడించావు, సొసైటీలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నావు. ఇంకా దేనికోసం రా రాత్రి మొగళ్ళు ఇలా విశ్రాంతి లేకుండా పనిచేయడం? రే గోపాల్, ఏదో సంపాదించాలని కాదురా నా ఆశ. ఏదైనా మర్చిపోవాలి అంటే మనసుని మరో వ్యాపకంలోకి మళ్లించాలి మనిషి. ఆ వ్యాపకమే కొన్నాళ్లకు వ్యసనం అవుతుంది. ఒకప్పుడు మల్లిని మర్చిపోవడానికి అనుక్షణం పనిచేయడం ప్రారంభించాను. ఇప్పుడు అది వ్యసనమైంది. అయినా ఆమెను మర్చిపోలేకపోతుంది. అవునా? అవును. ఆమె మరణించడానికి కారణం నాన్న అని ఆయన చనిపోయిన తర్వాత మేనేజర్ ద్వారా తెలిసింది. అది తెలిసినప్పటి నుంచి నాకు మరీ బాధగా ఉందిరా. నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి ఆమెకు మరణశిక్ష పడిందన్న ఆలోచన ఆమెను మరీ మరీ గుర్తు చేస్తుంది. మీ అంతస్తుకి, మీ డాడీ ఆహానికి ఆ అమాయకురాలి బ్రతుకు బూడిదైపోయింది. 17 ఏళ్ల క్రితం ఇదే రోజు. దిస్ ఈస్ ద డే. ఆ వంశం నిలబెట్టాలని నన్ను బలవంతం చేసి మా నాన్న పెళ్లి చేశాడు. కానీ నెల తప్పిన ఆమెను తగలబెట్టిన పాపానికి భగవంతుడు నీకు బిడ్డలు లేకుండా చేశాడు. నీతోనే నీ వంశం ముగిసిపోవాలని రాశాడు. నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇది అని పాపం మీ ఆవిడకి తెలియదు. గోపాల్, గతంలోని ఈ కథ ఆమెకు తెలియకుండా ఉండడమే మంచిది.